హలో హాయ్ అండి, వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళైతే ఇంకా నేను డీమార్ట్లో తిరుపతిలో ఏమేమి పర్చేస్ చేశానో చూపిస్తాను అండి. ఈ బుద్ధుడు అయితే ఇంకా నాకు 169, 179 పడింది. నెక్స్ట్ వచ్చేసి వేస్లోకి ఫ్లవర్స్ తీసుకున్నాను, ఆరెంజ్ వైట్ ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనం హాల్లో టీపాయ్ మీద లేకపోతే డైనింగ్ టేబుల్ మీద అట్లా విధంగా కిచెన్లో అయినా కూడా పెట్టుకోవచ్చు అంటే అది మన ఇష్టం అనమాట. ఇవైతే ఇంకా లుక్ అయితే ఇలా ఉంది చూడండి. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లు అయితే చెప్పండి. డీమార్ట్లో అయితే ఇంకా రేట్స్ అయితే ఇంకా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లోకి ఆర్గనైజర్ తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి ట్రేల్ అనమాట. ఇది వచ్చేసి మనకు స్పేస్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమని నేనైతే తీసుకున్నాను. ఇవైతే 45 రూపీసే పడ్డాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ కాడ అయితే ఇంకా స్ట్రీట్ షాపింగ్లో పర్చేస్ చేశాను అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఇంకా ఇదైతే ఇంకా హ్యాండ్మేడ్ అనమాట. ఈ పూసలు ఇవన్నీ చేతితో కుట్టడం జరిగిందనమాట. అందుకే ఇది వచ్చేసి కాస్ట్ అనమాట. ఇదైతే ఇంకా 400 చెప్పారండి. నేనైతే 350కి అయితే ఇంకా పర్చేస్ చేయడం జరిగిందనమాట. ఇక్కడైతే ఇంకా మనము ఏదన్నా పర్సులో డబ్బులు ఆ విధంగా ఏదైతే మనము అయితే కొన్ని పడతాయండి. ఇదైతే పెద్దది కాదు, సింపుల్గా ఊళ్ళో అయితే ఇంకా మనం షాపింగ్కి పోతాం కదండి, అప్పుడైతే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది టీ వడగట్టేది పోయిందనమాట, అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్స్ అయితే ఇంకా 79 రూపీస్ పడ్డాయండి. ఇద్దరికి సరి ఒకటైతే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడైతే ఇంకా 2 వచ్చాయి కదండి, దాంట్లో మనం సాంబారు చట్నీ పిల్లలకు బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి నేను 149కి వచ్చేసి ఈ తిరువాత వేసేది కూడా పోయిందనమాట. అందుకోసమనే ఇది తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ డబ్బా వచ్చేసి నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాను అనమాట. అందుకు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదని చెప్పేసి నేనైతే ఈ విధంగా గ్లాస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది అనమాట. ఇది కూడా అక్కడే డీమార్టే. నాకు వచ్చేసి ఇది కూడా 169 ఏమో పడింది, 169. దానికి ప్లాస్టిక్ మూత అయితే ఇచ్చారండి. అయితే ఇంకా మనము వేడి ఆయిల్ అలా వేసినప్పుడు మనకు ప్లాస్టిక్ ఇది చాలా డేంజర్ అనమాట. అందుకోసం నేను తీసుకున్నాను. ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ కాడ 50 రూపీస్ పడాయండి. పైటలు అయితే నాకు ఇంకా చాలా తీసుకున్నాను అనమాట. పైటలు అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. 50 రూపీస్కి ఏమొస్తుందండి, అందుకోసమని నేను తీసుకున్నాను అనమాట. ఇంటి కాడ వేసుకోనికి బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇదైతే ఇంకా డైనింగ్ టేబుల్ మీద కవర్ అనమాట. ఇదైతే నాకు 210 పడింది డీమార్ట్లో. అంతటా డీమార్ట్లో అయితే ఇంకా పర్చేజ్ చేశాను అనమాట. గోవిందరాజ్ స్ట్రీట్ షాపింగ్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు మ్యాట్ వచ్చేసి 299 అయితే కనుక పట్టడం జరిగింది అనమాట. నేను సెట్ వైజ్ తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను. ఏది తీసుకున్నా కూడా జోడి అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఇది కూడా నాకు 99 రూపీస్ అండి. ఇది పింగాణి, ఇది చాలా బాగుందనమాట. ఇది కూడా మనం దాంట్లో ఫ్లవర్స్ అయినా పెట్టచ్చు, లేకపోతే పన్నీర్ కర్రీ ఆ విధంగా సర్వ్కైనా ఉపయోగించుకోవచ్చు అని అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా 2 మ్యాట్లు తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చేసి జారం అనమాట. మనకు మెయిన్ బాత్రూమ్ల దగ్గర పట్టాలు జారి చాలా మంది కింద పడుతూ ఉన్నారు. దానికోసం మనమైతే ఇంకా మెయిన్ బాత్రూమ్ల దగ్గర మటుకు ఎంత కాస్ట్ అయినా కూడా ఈ విధంగా జారని పట్టాలైతే ఇంకా మీరు తీసుకోండి. చాలా బాగా సేఫ్ అనమాట. మనకైతే ఇంకా మనము మళ్ళీ కింద పడినాక ఇంకా అదంతా చాలా రిస్క్ అనమాట. అందుకోసం మ్యాట్ మటుకు కేర్ఫుల్గా ఉండాలన్నమాట. చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా, అదేవిధంగా టైల్స్ ఉన్నా ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా 2 తీసుకోవడం జరిగిందా. తర్వాత ఇంకా నేను ఏం తీసుకున్నానంటే కనుక ఈ విధంగా హోటల్లో ఈ విధంగా సర్వ్ చేస్తుంటారు కదండి, అదైతే తీసుకోవడం జరిగిందనమాట. ఇవైతే నాకు 59 రూపీస్ అయితే ఇంకా పెట్టడం జరిగిందనమాట. రెస్టారెంట్లో అన్నిట్లో ఇట్లాంటివే ఉన్నాయన్నమాట. పిల్లలకు మనము ఆ లుక్ తెస్తాం ఇంకా వాళ్ళు తింటారని చెప్పేసి. అదేవిధంగా నేను ఇది ఇంకోటి జత తీసుకున్నాను చెప్పాను కదా, అది 99 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీర కానీ పుదీనా కానీ మెంతాకు ఆ విధంగా అయితే నేను ఇది కుండీ తీసుకున్నమాట. దీంట్లో ఫ్లవర్స్ అయినా పెట్టచ్చు, లేకపోతే చెట్లైనా పెంచుకోవచ్చు అనమాట. తర్వాత ఇది ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఇదైతే నాకు 139 ఏమో పడిందండి. చాలా బాగుంది. ఇదైతే ఇంకా 99 రూపీస్. మనం శాండ్విచ్ చేసిన పుదీనా చట్నీ ఆ విధంగా పిల్లలకు. తర్వాత 69 రూపీస్ పడ్డాయండి. ఈ ప్లేట్స్ అయితే ఇంకా నాకైతే ఇంకా ఈ ప్లేట్స్లలో తినొచ్చునో లేదో అయితే ఇంకా తెలియదు అనమాట. అయితే చాలా లుక్ బాగున్నాయని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. మీకు తెలిస్తే చెప్పండి ఇవి వాడొచ్చునో లేదో. ఇవైతే ఇంకా 69 రూపీస్. తర్వాత నాకు క్లిప్స్ అయితే ఇంకా తీసుకున్నట్టు బాగా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట.
తర్వాత నేను సాల్ట్కి కారంకి అయితే ఇంకా ఈ విధంగా తీసుకున్నాను అనమాట. డైనింగ్ టేబుల్ మీద ఉంటాను. అదేవిధంగా నేను క్లిప్ తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను సాల్ట్ డబ్బాలు చూపిస్తున్నాను అండి. మళ్ళీ ఇవైతే ఇంకా 89 రూపీస్ పడాయండి. 2 జోడీలు తీసుకున్నాను అనమాట. డైనింగ్ టేబుల్ మీద బాగా లుక్ ఉంటుందని. అదేవిధంగా గ్లాస్ డబ్బాలు అయితే తీసుకున్నాను అనమాట. వీడియో లెంత్ అయిపోతుందని నేను స్పీడ్గా చెప్తున్నానండి. ఇవైతే ఇంకా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. మనము గ్లాస్ ఐటమ్స్ వాడితే ఇంకా మనకు ఫ్రిడ్జ్లలో కూడా మంచిది అని చెప్పేసి నేను ప్లాస్టిక్ ఇది అవాయిడ్ చేద్దామని ఉన్నాను అనమాట. ఇంకా కొన్ని తీసేసి ప్లాస్టిక్ లేకుండా ఈ విధంగా అయితే వాడుకోవాలని డిసైడ్ అయ్యానండి. అదేవిధంగా తాళ్ళు లేవన్నమాట. తాళ్ళు తెగిపోయాయి, అందుకు తీసుకున్నాను. 3 తీసుకున్నాను అనమాట డిమార్ట్లో. ఈ విధంగా మీ దగ్గర కూడా డిమార్ట్లో క్లిప్స్ కూడా బాగున్నాయండి. మేలు అదంతా 45 ఏమో పడింది, 35, 45. నెక్స్ట్ బోరోసిల్ కంపెనీ అండి. ఇది గ్లాస్ వేర్. నేను ఇది ఎక్కడ కొనాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, కానీ కొనలేకపోయినా. తర్వాత ఫైనల్గా నాకు ఇక్కడ డిమార్ట్లో అయితే చిక్కింది. ఇది వచ్చేసి నాకు 750 పడిందండి. ఇవి కూడా జోడీ తీసుకోవడం జరిగిందనమాట. అదండి. ఇంకా తర్వాత నేను తిరుపతి నుంచి చెన్నైకి పార్సల్ అయితే కనుక ఈ విధంగా తెచ్చుకున్నాను అనమాట. బస్సులో వచ్చేసి ఇందిరా బస్సులో కింద పెడతారు కదండి, ఆ విధంగా నేనైతే లగేజ్ అంతా గ్లాస్ ఐటమ్స్ అన్నీ పైన పెట్టుకున్నాను. తర్వాత కింద వచ్చేసి ఇంకా ఊరికి వచ్చిన బ్యాగ్స్ అయితే పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఎందుకంటే పైటలు ఇంకా తీసుకున్నాను కదండి. గోవిందరాజ స్వామి టెంపుల్ కాడైతే ఇంకా ఈ పైటలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా ఇవి ఉతికితే కానీ తెలియదు అనమాట ఏ విధంగా ఉంటాయో. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మా అక్క అయితే ఇంకా దీన్ని ఫుల్గా ఇట్లా సేఫ్టీగా కట్టిందనమాట. గాజులు కూడా గోవిందరాజ స్వామి టెంపుల్ కాడ తీసుకోవడం జరిగింది. 30 రూపీస్ అనమాట. తర్వాత ఈ విధంగా 2 బౌల్స్ అయితే తీసుకోవడం జరిగింది. మనం జామున్ మిక్స్ చేయడానికైనా లేకపోతే గోధుమ పిండి కారపిండికైనా చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇవి 2 జతగా తీసుకున్నాను. ఏది తీసుకున్నా కూడా నేను జతగా అయితే తీసుకున్నానండి. తర్వాత ఇంకా నేను గ్లాస్ వేర్వి ఇంకా చాలా కొనాలన్నమాట. స్టీల్ వచ్చేసి నా దగ్గర ఉన్నాయి, అవి వాడుకుందామంటే ఇంకా అవి పైన వచ్చేసి ఒక విధంగా అయిపోయినాయి అనమాట. 15 ఇయర్స్ అయిందనమాట అవి కొన్ని. తర్వాత ప్లాస్టిక్ వచ్చేసి ఇంకా అవాయిడ్ చేద్దామన్నా. ఇవైతే ఇంకా నేను డిమార్ట్లో కొన్నాను. ఆ పైట ఈ పైట అదా రెడ్ పైట. తర్వాత గ్లాస్ ఐటమ్స్ పెప్పర్ పౌడరు, సాంబార్ పౌడర్ వేసుకొని కొన్నాను. తర్వాత ఇదైతే నాకు 99 రూపీస్ పడింది డిమార్ట్లో పైట అయితే. ఇంకా ఇవైతే 19 రూపాయలు అండి. ఇవైతే ఇంకా సీసాలు చాలా రీజనబుల్. 19 రూపాయలకి ఏమొస్తుందండి. ఇదైతే ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. తర్వాత సర్వ్ బౌల్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుందనమాట. 179 అండి. అదైతే ఇంకా 199, 179, 199. నెక్స్ట్ వచ్చేసి ఈ పైట కూడా డిమార్ట్లో తీసుకున్నాను. ఇదైతే ఇంకా వర్క్ వచ్చింది కాబట్టి 299 అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ పైట వచ్చేసి ఇంకా అక్కడ 99 రూపీస్. డిమార్ట్లో అయితే 99 రూపీస్ పడ్డాయి. ఇంకొకటి 299 పడింది. అదే గోవిందరాజ స్వామి టెంపుల్ కాడ 50 రూపీస్ పడింది. అది ఉతికేస్తే కానీ తెలియదు అనమాట ఏ విధంగా అవుతుంది. తర్వాత నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇంకా ఈ విధంగా అయితే ఇంకా మీకు చూపిస్తున్నానండి. లాస్ట్లో మీకు ఏ ఐటెం నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. మీకు ఏదైనా ఇందులో నచ్చితే కనుక అది మీరు కూడా కొనుక్కోండి. మీ దగ్గర ఉన్న డిమార్ట్లో కూడా ఉంటాయన్నమాట. ఇంకా నేను ఇంకా అక్కడ ఊర్లో మా వదిన అయితే కనుక నాకు అన్నీ పర్చేజ్ చేయించింది అనమాట. పిలుచుకొని పోయింది ఓపికగా. తర్వాత ఇంకా మేమైతే ఇంకా పిల్లలు అందరము బాగా జాలీగా ఎంజాయ్ చేసామండి. తర్వాత అక్కడ గేమ్స్ కూడా పోయినాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇవైతే ఇంకా 6 తీసుకున్నాను. ఆ ప్లేట్స్ వాడొచ్చునో లేదో కింద కామెంట్లు అయితే చెప్పండి. అది పింగాణిదా లేకపోతే ఫైబర్ ఏమి అనేది తెలియదు. ఫైబర్ అయితే కాదనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్. ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నానండి. అది నాకు 200 అయితే ఇంకా పట్టడం జరిగిందనమాట. అది కూడా చూపిస్తానండి. తర్వాత దీంట్లో సర్వ్ ఏమేమి వేసుకున్నాను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా అప్లోడ్ చేస్తానండి. ఈ విధంగా అయితే ఇంకా ఆల్ ఐటమ్స్ నాకైతే ఇంకా మొత్తం 7000 పడ్డాయండి బిల్ అయితే. ఇంకా ఈ మనకు వచ్చింది కొన్ని అనిపిస్తుంది, కానీ దీంట్లో అయితే ఇంకా మనకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా బెలూన్స్ ఇది కూడా కొనుక్కున్నాను అనమాట.
బెలూన్స్ ఊపేదనమాట. ఈ విధంగా మీరు కూడా డీమార్ట్లో ఆఫర్లు అయితే ఇంకా ఉన్నాయండి. తర్వాత సైకిళ్ళు పంపు కొట్టేదైతే మా బాబు తీసుకున్నాడు అనమాట. బాగుందనమాట. ఇది కూడా అది బాల్స్కి గాలిపోతుంది కదండి, దానికి 3 ఉన్నాయన్నమాట. ఇదండి 200 పర్సు. థ్యాంక్ యూ అండి. బాయ్.